టికెట్ల కేటాయింపునకు సంబంధించి రాజకీయం చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఈ విషయం చెప్పడం లేదని, గత ఏడాది పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. బీసీ సంఘం అధ్యకుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల ప్రతినిధులు లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. 100 మంది బీసీలను చట్టసభలకు పంపుదామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అభినందించారు. ఇవాళ కొత్తగా చెప్పింది కాదు జగన్ బాబు 15 జూన్ 2011 ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయని చెప్పి అన్ని పార్టీలకు కూడా చెప్పడం జరిగింది. అవాళ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఇవ్వచ్చు అని చెప్పి. ఈరోజు బీసీల గురించి మాట్లాడాల్సి, మీ అందరి గురించి కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు జగన్ బాబు నాకు ఈ లెటర్ చెప్పమని చెప్పడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఉన్నాయి కాదు, అసెంబ్లీలో కూడా నేను 100 మందిని, అంటే అన్ని పార్టీలు అనుకున్నప్పుడే అందరూ అది అనుకున్నది న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరడం జరిగింది. 100 టికెట్లు ఇవ్వడం కాదు, 100 మందిని అసెంబ్లీలో కూర్చోబెడదామని చెప్పడం జరిగింది. నేను అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీని రాజకీయం చేయొద్దని చెప్పి. అందరూ బీసీలందరూ కూడా ఎవరు కూడా ఇది మహోన్నతాభావం కాకుండా, గెలవలేమని కాకుండా ఉండడానికి కోసం సమయోచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, అందరూ అనుకున్నప్పుడు అది జరుగుతుందని చెప్పి జగన్ బాబు ఆశించారు. అది అందరూ ముందుకు వస్తే దీన్ని ముందుకు తీసుకెళ్దామని మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.